ఏమని పెట్టాడు, 100 కోట్ల యూట్యూబర్ని హెల్ప్ అడిగితే అని చెప్పేసి. అది నేనే, అది నేనే. 100 కోట్ల యూట్యూబర్ హెల్ప్కి వెళ్తాడు పెట్టాడు తమ్నైల్లో. 100 కోట్ల యూట్యూబర్ అంట. నీ నువ్వు చూసుకోరాలి కూడా నీకెందుకు కానీ. కెమెరా ముందుకు వచ్చాడని నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇప్పుడు దీని గురించి మీకు మొత్తం తెలియాలి. చెప్పు, చెప్పి తగలడు. నా సబ్స్క్రైబర్ అదే చెప్తాను, చెత్తలోకి వెళ్ళను, ఇట్లాంటి వాటిలోకి నేను అసలు తల దూర్చను అంటే నన్ను లాగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి నన్ను లాగడమే. ఎదవ బావాడు. ఒకసారి అప్పులు చేసి మోసపోతే మన అందరం కలిసి బయట తీసుకొచ్చాం ఆయన్ని. నేను అందరం కలిసి బయట తీసుకొని వచ్చాం. మళ్ళీ అప్పులు చేశాడు. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. నాకు 3 లక్షల అవసరం ఉంది బ్రో, బాగా ప్రెజర్ ఉంది. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. నేనంతా మునిగిపోయాను, అప్పులు చేశాను. అప్పులు వాళ్ళందరూ నా ఇంటి మీదకి వస్తున్నారు, నేను ఇంకా బతకలేను. ఏయ్, బిచ్చగాడిలాగా బదులాడుతున్నావు, సిగ్గుగా లేదు? హాయ్ బ్రో అని పంపాను, డన్ వచ్చిందని దండం పెట్టాడు. ఇప్పుడు దాకా ఎంత ఇచ్చాను, 2,60,000 రూపాయలు ఇచ్చాను. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నాం. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడు, వాడు పైకి రావడం కానీ మనకు అనవసరం. ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. అందుకే టెన్షన్స్ మా అమ్మ కూడా ఇవ్వదలుచుకోవడం. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇదో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. అర్థం చేసుకోవాలి కదా, ఫ్రెండ్ అన్న అర్థం చేసుకుంటాడు. లెగిసి వెళ్ళిపోయాడు. నాకు ఛాన్స్ దొరికింది, ఒక ఛాన్స్ అని చెప్పేసి లెగిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూస్తే ఈ వీడియో పెట్టింది. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అది నేను ప్రూవ్ చేసుకోలేను. ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అడుక్కొని నా నోట్ నుంచి వచ్చి ఆయన దగ్గర ఏమైనా ఆడియో కానీ వీడియో ప్రూఫ్ ఉంటే నేను ఒప్పుకుంటాను. మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. 100 కోట్లు ఉంటే నాకు అవసరం లేదు, చక్కగా అన్నీ ఆపేసుకొని ఎంజాయ్ చేసేవాడిని లైఫ్ని. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం.